ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన సమ్మె 22వ రోజు కొనసాగింది. మంగళవారం సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజు కొనసాగింది. మంగళవారం పారిశుద్ధ్య కార్మికులు గాంధీ వేషధారణలో భిక్షాటనకు వచ్చిన బాలుడికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బర్రె బాలరాజు, గౌరవ అధ్యక్షులు, కార్యదర్శి లక్ష్మణ్, కార్మికులు పెంటయ్య, డి రాజు, శాంతమ్మ, వీర్రాజు, లాజరు, గొయ్యమ్మ, మేరీ పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద 22వ రోజు సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. గత 22 రోజులుగా సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు బి యశ్వంత్, మణి పాల్గొన్నారు.